సారీ, స్లిప్ అయింది. సారీ చెప్తే తగిలిన దెబ్బ తగ్గిపోద్దా? ఒక ముద్దు పెట్టు, తగ్గిపోతుంది. నాకు పెట్టిన పర్లేదు, వాడికి తగ్గిపోద్ది. అన్యాయమన్నా, నీది కదన్నా ఆడిది. డబ్బులేరా అన్న అన్న, వాట్స్ ద మ్యాటర్? నీకు సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్ అంటే ఏంటి? బెట్ట కట్టింది వీళ్ళ మీద కదా. వై బెట్టింగ్ మై పీపుల్స్? అసలు ఏం జరిగిందంటే అన్న, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళకి ముద్దు పెడద్దని నేను, కాదు పెట్టదని ఆడు బెట్ట కట్టుకున్నావు అన్న. అసలు రిజల్టే రాకుండా డబ్బులు ఎలా అడుగుతాడన్నా? నో నా కదా, ఇట్స్ ట్రూ. ఐ లవ్ యూ. ఏంట్రా ముద్దు పెట్టదా? దానికి నీకు అంత టచింగ్సా? మెక్సికనో వైట్ మంబ తుంబేన్ పిజ్జా. పిజ్జా? యా బాబు, నా పిజ్జా రెడీయా? నువ్వేంటే, నువ్వు ముద్దు పెడతావా? నేను పెట్టనా? పెప్పర్ పిజ్జా మీద కాదు, ఎక్కడ పడితే అక్కడ వాడేయచ్చు. ఇట్స్ ఓకే. చాలా మంది యాసిడ్లే పోసేస్తున్నారు, కనీసం మనం పక్కనున్న కాఫీ పోయలేమా? It's hot, man. Hey. Cool, baby. Cool. What is this? నీ పదం మీద పుట్టి పచ్చలే చెల్లెమ్మ, తోట పుట్టడం తీసుకోలేమి చెల్లెమ్మ. ఇది ఆడపిల్లలంటే, మీలో శక్తి లెక్క కాదు, ధైర్యం లేక. ఆ ధైర్యాన్ని తవ్వి తీసేద్దాం. చలో. ఒక అడ్మిషన్ కావాలి. ఏంటి బామ్మగారు, అడ్మిషన్ ఎవరికి? మీ మనవరాలకా? కాదు, నాకే. ఏంటి మీకా? ఈ వయసులో అనుకునేద్దామని? 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది బాబు. ఓహో. 40 ఏళ్లగా ఒకటే బీటింగ్. నాకు ఒక్క ఛాన్స్ దొరికితే. ఏంటి 40 ఏళ్ళ పగ? ఛాన్స్ ఇస్తే ముసలిని చంపేస్తారా? వాడు చస్తే నా పగేలా తీరుతుంది బాబు. అర్థమైంది. ఇంక బ్యాలెన్స్ లైఫ్ అంతా ముసలోడికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. మీరు జాయిన్ అయిపోండి, నువ్వు అడ్మిషన్ ఇచ్చే కుమ్మేండి అంతే. ఏంటందరూ కట్టకట్టుకొని వచ్చారు? మీరు ఎవరో బోర్డు చూసినట్లేదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అడ్మిషన్ లేదు. బయలుదేరండి బయలుదేరండి. వచ్చారు. వీళ్ళు వచ్చింది జాయిన్ అవ్వటం కోసం కాదురా, మరి మీ జాయింట్లు తీసేయటం కోసం. మాయా ఏంటిది? ధర్నా. ధర్నా ఎందుకు? ధర్మం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమంత అధర్మం జరిగిపోతుందని.
లేపండ్రా. ఆడాలని కొట్టడం మగాళ్ళ హక్. మగాళ్ళ జీవితాంతం ఆడుకునే ఈ ఇన్స్టిట్యూట్ ఉండడానికి వీల్లేదు. మూసేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ కి పట్టాలి తుప్పు, మగాళ్ళకి తప్పాలి ముప్పు. ఇన్స్టిట్యూట్ మూసేయాలి. కుక్కల్లాగి ముస్టర్ ప్లేంట్రా. మీ అరుపులకు భయపడి మూసేయడానికి ఇదేమి అల్లా తప్ప ఇన్స్టిట్యూట్ కాదు. ఆడసింహాల అడ్డా. వాళ్ళ ఆడ సింహాలైతే మేం గ్రామ సింహాలరా. రమ్మంతాలి తేల్చుకుందాం. కోరి తాగుబోతు ఎదవా, గ్రామ సింహాలంటే కుక్కల్రా. అందుకే మీ బతుకులు ఎలా తగలండి. అయినా సరే ఒక అడుగు ముందుకే. వద్దు భయ్య, వెనక్కి వెళ్ళిపోదాం. మగజాతిని రక్షించుకుందాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన మగాడు. మా మగజాతి ఉసురు కొట్టిపోతావురా. ఉసురులు తగిలి నాశనం ఎప్పుడు మొదలెడితే మీ ఊపిరిలు ఎప్పుడే అయిపోయావురా. వెళ్ళండ్రా, వెళ్ళి ఈవినింగ్ షోకి ప్రిపేర్ అయిపోండి. రేయ్, అవ్వా, రే, 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 రే. దోలు తీరిందే. ఓ బాగా. ఆ? ఏంట్రా పొట్టా? మీ పర్ఫార్మెన్స్ చాలు గానీ ఇంక రండి. ఏంట్రా పొట్టు పుడంకాయ్? ఆ? ఏంట్రా? హలో మాస్టర్, మీకు బుద్ధి ఉందా? ఆ ఎదలతో కలిసిపోతావేంటి? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయిరా. ఆ, ఆ, నన్నే అన్నావు కదా. ఏం డౌటా? ఒరేయ్ ఒరేయ్, పేపర్ వేసేవాడు పేపర్ వేయట్లేదు, పాలు పోసేవాడు పాలు పోయట్లేదు. ఇంట్లో పళ్ళన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందిరా. నేను వాళ్ళ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదా? ఆయన వాళ్ళ విషయాలు ఎదకొక్కుతాయి నీకు. ఒరేయ్, ఊర్లో ఉన్న ఆడాలందరినీ తీసుకొచ్చి ఇలా తైతిక్కలు ఆడిస్తుంటే ఏ మగాడికైనా సరే కాలుతుందిరా. ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవడానికి వీల్లేదు. అవసరమైతే ఛానల్కి వెళ్ళి లైవ్ లో నా షర్ట్ తిప్పేస్తానంతే. హలో మాస్టర్, ఆ? మీరేం కాంటే తిప్పుకోండి. ఎక్స్ట్రా చేశారు ఇంకో మీకు ఆ కష్టాలు తప్పవు. హ, ఆ కర్మ నాకేం పట్టిందిరా. కళామందిర్ ఎక్కడ? కళామందిర్ కళ్యాణ్ ఇక్కడ. పేరు మాత్రమే నీది, కళామందిర్ నాది. మర్చిపోయావా? పోతూ పోతూ తాత నా పేరు రాసిపోయాడు. ఒరేయ్, ఆగరా. ఇదిగో, ఊర్లో ఉన్న ఆడాలందరినీ తర్వాత వదిలింది కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలించరా. పెళ్ళంటే కమాన్ కమాన్. ఫీలింగ్స్ రావాలి కదా. ఫీలింగ్సా? ఓరే, ఫీలింగ్స్ ఉండే మనం పెళ్లి చేసుకున్నాం, సంసారం చేయట్లే. నీతో నన్ను కలపక బావా. మనం ఆడాళ్ళలో అందం చూస్తే ఆడాళ్ళ కష్టం చూస్తాడు. అందుకే ఆడికి ఏ ఆడపిల్లని చూసినా పెద్ద ఫీలింగ్స్ కలగవు. అది అది కాదు. అది కాదు బావా, చిన్నప్పటి నుంచి ఆ ఆడపిల్లగా అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. నువ్వు ఇంకా పెళ్లి ఫీలింగ్ మర్చిపో అంతే. నీ హార్ట్ కు మంచిది. ఆ, నా హార్ట్ కోసం వీడేంటి అంతలా ఫీల్ అవుతున్నాడు? అవును, ఇదేంటి నన్ను ఇలా సోలోగా వదిలేసి వెళ్ళిపోయారు? ఆ, కృష్ణ అబ్బా మళ్ళీ తగులుకున్నాడు. వచ్చారా స్వామి? రాక చస్తానా? ఏళ్ళాడి శనైనా 7.5 ఏళ్ళు వదులుతుందేమో గానీ 7 పుష్కరాలైనా మీరు మాత్రం నన్ను వదిలేట్లేరు.